న్యూస్ మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయ్యాయి. మహాయుతి కూటమికి జనం పట్టం కట్టారు. ఇక్కడ వరకు ఓకే. సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా అవతరించింది. 145 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ కాగా కమలం పార్టీకే 132 సీట్లు ఉన్నాయి. ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని షిండే వర్గం శివసేన పార్టీ 57 స్థానాల్లో విజయం సాధించింది. అదే కూటమిలోని మరో పార్టీ అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు సాధించింది. 3 పార్టీలు కలిసి విజయం సాధించినందున ఏ పార్టీకి సీఎం పదవి దక్కుతుందనే చర్చ మొదలైంది. మహారాష్ట్ర సీఎంను డిసైడ్ చేసేందుకు రంగంలోకి అమిత్ షా దిగారు. ఫలితాలు వెలువడిన వెంటనే ముందుగా అందరికీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై తొందరపడి ఎవరూ మాట్లాడవద్దని షా సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై అమిత్ షా అధ్యక్షతన రేపు కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా మధ్యలో ఎవరున్నారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీజేపీ అభ్యర్థికే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీట్లు ఎక్కువ వచ్చినంత మాత్రాన బీజేపీ నేతకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న రూల్ లేదంటూ షిండే వర్గం కామెంట్ చేస్తుంది. ఒక్కసారైనా మాకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటున్న అజిత్ పవార్ వర్గం ఉదయం 11 గంటలకు ముంబై దేవగిరి బంగ్లాకు అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేరుకోనున్నారు. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గం శివసేనకు చెందిన ఎమ్మెల్యేలకు హోటల్ తాజ్ ల్యాండ్ లో బస ఏర్పాట్లు చేశారు. ఈ హోటల్లోనే శివసేన శాసనసభాపక్ష నేత ఎన్నిక ఉండనుంది. ఇక ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం, తదుపరి ఇండియా కూటమి ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కుర్చీ అంశంపై ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్పందించారు. ఆ స్థానం ఎవరిది అనేది ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మరోవైపు అజిత్ పవార్ కూడా సీఎం ఎవరనే అంశంపై స్పందించారు. తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు తెలిపారు. అందరం సమిష్టిగా ఉంటేనే సేఫ్ గా ఉంటామని దేవేంద్ర ఫడ్నవీస్ కామెంట్ చేశారు. బీజేపీ నేతలు మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అధికారం దక్కుతుందా? ఇప్పటి వరకు సీఎంగా ఉన్న ఏక్నాథ్ షిండేకు మరోసారి అవకాశం ఇస్తారా? ఇద్దరిని కాదని అజిత్ పవార్ కు అధికారం కట్టబెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.